చంద్రబాబు నెలకో వేషం వేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మంట లేకుండా వంట చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. వేషాలేయడంలో ఎన్టీఆర్నే చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసే లేదని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నాడు, మంట లేకుండా వంట చేస్తాడు. ఏం గ్యాస్ ఏం మంటే లేదు, చేపల కూర తయారైపోయింది. చూడండి, మీరే చూడండి ప్రజలారా, ఒక అవతారం కాదు. సైకిల్ టైర్లకు పంచర్ వేస్తున్నాడు, కళ్ళు గీత కార్మికుడు మాదిరి ఆడిపోయి అవతారం ఎత్తే, పారిశుద్ధ్య కార్మికుడు మాదిరి కసువు నూకే, దబ్బలు అల్లుతున్నాడు, ఆటో ఎక్కినాడు, చిన్నపిల్లలతో కలిసి హాస్టల్లో బోధినట్టు నటన, తినేదిలే, ఊరికి యాక్షన్ గెలికేది అలా పక్కన వారేసేది. ఎందుకంటే అంటరాని వాళ్ళు కదా హాస్టల్లో ఉండేది, తినకూడదు, దళితులు కదా పాపం తినకూడదు. ఇట్లా ఎవరిని మోసగిచ్చేదానికోసం ఈ అవతారాలు? ముఖ్యమంత్రి గారు ఎవరిని మోసగిచ్చేదానికి? ప్రజలను మోసం చేసేదానికి కాదా ఈ శతావతారాలన్నీ? భగవంతుడు దశావతారాలు ఎత్తితే నువ్వు శతావతారాలు. ఇంకా ఇప్పటికి అయిపోలే, 2 ఏళ్ళే, ఇక 3 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తాలి ఇట్లా? నేను అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది, ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఏదో ఒక ఊరికి పోతావు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి, సామాజిక పెన్షన్. 4,000 రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు, ఆ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి గారు హాజరై ప్రారంభిస్తే న్యాయమే. నువ్వు ప్రతి నెల ఒక ఊరికి పోయి ఒక చోట ఆటో ఎక్కడం, ఒక చోట చేపలు కొనడం, ఒక చోటకి గానిగ తిప్పడం అంటే, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క వేషం వేస్తానావంటే ఇది ప్రజలు మోసగించడం కాదా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.